మనం నేర్చినటువంటి ఇదే మనం చేయాలని నూలు వడకడం దగ్గర నుంచి దేశభక్తి చాటి చూపించారు. 1905లో స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఆగస్టు 7న విదేశ బట్టల్ని బహిష్కరణ చేశారు. ఆ విధంగా మనం చూస్తే ఈరోజు 11వ చేనేత జాతీయ దినోత్సవాన్ని మనం పెట్టుకుంటున్నామంటే దీనికి కారణం ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం ఒక్కసారి ఆలోచిస్తే తెలుగుదేశానికి నేతన్నకు అవినాభావ సంబంధం ఉంది. మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు ఏదైతే పార్టీ పెట్టిన మొదటి సంవత్సరం సగం ధరకే చీర దోవతి ప్రవేశపెట్టి నేతన్నకి ఉపాధి కల్పించిన పార్టీ, ఉపాధి కల్పించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ప్రారంభించాం. ఈరోజు ఒకసారి చూస్తే వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడే ఏకైక పరిశ్రమ చేనేత పరిశ్రమ. దగ్గర 1,22,644 కుటుంబాలు దీనిపైన ఆధారపడతాయి. నేను చాలాసార్లు పోరాడాను. 40 సంవత్సరాలు నా జీవితంలో రాజకీయ చరిత్రలో ఏ ఒక్క వర్గానికైతే ఎక్కువ పోరాడని అడిగితే అది ధైర్యంగా చెప్పగలుగుతాను. ఈ చేనేత వర్గం కోసం రాజీ లేని పోరాటం చేశాం. అధికారంలో ఉంటే పనులు చేశాం, ప్రతిపక్షంలో ఉంటే మీ తరపున పోరాటాలు చేసిన విషయం కూడా ఒక్కసారి గుర్తు తీసుకొస్తున్నాను. 2014 నుంచి 19 వరకు 5 ఏళ్లలో చేనేతకు అండగా నిలబడ్డాం. 110 కోట్ల రూపాయలు చేనేత కళాకారులకి రుణాలు మాఫీ చేశాం. దీనికోసం అపోజిషన్లో పోరాడాం. చీరాల్లో ఇప్పటి కూడా నాకు గుర్తు. నేను ఆ రోజు వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి ధర్నాలు కూడా చేసి పాత ప్రభుత్వం చేయకపోతే దాన్ని మాఫీ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. 55,500 మందికి చేనేత కార్మికులకి 2 లక్షల రూపాయలు చొప్పున 27 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చాం. ఇంకో పక్క 90,765 కుటుంబాలకి 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం. ఇంకో పక్క చేనేత కార్మికులకి మొట్టమొదటిసారిగా 50 సంవత్సరాలకే పింఛన్ ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను మిమ్మల్ని చూశాను, మీ కష్టాలు చూశాను. చేనేత కార్మికులు చూస్తే ఆ మగ్గం దగ్గర కూర్చొని ఆ దారం కానీ ఇవన్నీ కడుపులోకి పోతే చిన్న వయసులోనే అనారోగ్యం పాలయ్యే పరిస్థితికి వచ్చారు. అందుకే 50 ఏళ్లకి ఈరోజు మనం ఈ పింఛన్ తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మగ్గాలు 50% సబ్సిడీతో 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. గడచిన 5 సంవత్సరాలు చేనేత పరిశ్రమ పూర్తిగా కుదేలైంది. తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి వచ్చింది. ఆప్కో ద్వారా కొనుగోళ్లు ఆపేశారు. నూలు రంగుపై సబ్సిడీ మానేశారు. ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు చాలా సమస్యలు ఈ చేనేత కార్మికులు ఇప్పుడు కూడా నేను మాట్లాడినప్పుడు చూశాను, లోపల కూడా కనుక్కున్నాను. వీవర్శాల ఒక వినూత్నమైన కార్యక్రమానికి మీ శాసనసభ్యుడు శ్రీకారం చుట్టాడు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ మోడల్ గాని సక్సెస్ అయితే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో దీన్ని రిప్లికేట్ చేసే అవకాశం వస్తుంది. అది చేస్తామని కూడా హామీ ఇస్తున్నాను. ఈరోజు నేను మాట్లాడినప్పుడు బయట కంటే ఒక 30% ఆదాయం ఎక్కువ వస్తుందని చేనేత కార్మికులే అనుభవంతో చెప్పారు. అయితే మీ ఎమ్మెల్యే గారు ఆలోచించేది దీన్ని 100% పెంచాలి, డబుల్ ది ఇన్కమ్ చేయాలని ఆలోచిస్తున్నారు. అది సాధించాలంటే మీరందరూ కూడా సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది.